విద్యుత్ ప్రవాహం వల్ల వస్తువులు వేడెక్కుతాయని మనం ముందే తెలుసుకున్నాం కదా. మరి ఆ తీగ మితిమీరి వేడెక్కితే ఏమవుతుంది? కరిగిపోతుందా? ఏదైనా ప్రమాదం జరుగుతుందా? విద్యుత్ ఉష్ణ ఫలితం మన అదుపు తప్పితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ప్రయోగాన్ని తీసుకుందాం. 2 ఘటాలకు బదులుగా 4 ఘటాలను తీసుకొని వాటిని ఒక స్టీల్ వూల్‌కు కలుపుదాం. స్టీల్ వూల్ అంటే మనం వంటగదిలో అంట్లు తోమడానికి వాడే సన్నని స్టీల్ పీచు అన్నమాట. వీటిని కలిపి ఒక విద్యుత్ వలయాన్ని తయారు చేసినప్పుడు ఆ స్టీల్ పీచు ఏమవుతుందో ఇప్పుడు గమనిద్దాం. స్టీల్ పీచు చాలా సన్నగా ఉండడం వల్ల దాని ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని గుండా విద్యుత్ ప్రవహించగానే అది చాలా త్వరగా వేడెక్కుతుంది. ఆ వేడికి అది కొన్ని సెకండ్లలోనే కరిగిపోయి వలయం తెగిపోవడం మనం గమనించవచ్చు. అంత సన్నని తీగ గుండా ఎక్కువ విద్యుత్ ప్రవహించడమే ఇందుకు కారణం. అది మితిమీరి వేడెక్కి కరిగిపోయి విద్యుత్ వలయాన్ని తెంచేసింది. అయితే దయచేసి ఈ ప్రయోగాన్ని మనం సొంతంగా ఎప్పుడూ తయారు చేయకూడదు. కేవలం వీడియోలో చూసి నేర్చుకుందాం. మన భద్రత అత్యంత ముఖ్యం కదా. కేవలం బ్యాటరీలతో ప్రయోగాలు చేసేటప్పుడే అవి వేడెక్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటే సాధారణ విద్యుత్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మన ఇళ్లలో గోడ వెనుక ఉండే విద్యుత్ తీగలు కూడా ఇలాగే వేడెక్కితే ఏమవుతుంది? అవి కరిగిపోయి మన విలువైన విద్యుత్ పరికరాలు కాలిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి పెద్ద అగ్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు. మరి ఇలాంటి ప్రమాదాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సరిగ్గా ఈ ఉష్ణ ఫలితాన్నే మనం రక్షణ కోసం వాడుకోవడమే దీనికి సరైన పరిష్కారం. అదే ఎలక్ట్రికల్ ఫ్యూజ్. దీన్నే విద్యుత్ ఫ్యూజ్ అని అంటాం. మన ఇంట్లో విద్యుత్ మీటర్ దగ్గర లేదా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో గాజు గొట్టంలో ఉండే చిన్న ఫ్యూజ్లను మనం చూసే ఉంటాం. ఫ్యూజ్ అనేది మన విద్యుత్ వలయానికి రక్షణ కల్పించే ఒక అద్భుతమైన పరికరం. దీన్ని టిన్, లెడ్ లాంటి మిశ్రమాల లోహాలతో చేసిన సన్నని తీగతో తయారు చేస్తారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి కొద్దిగా వేడెక్కగానే సులభంగా కరిగిపోతాయి. కాబట్టి వలయంలో పరిమితికి మించిన విద్యుత్ ప్రవహించినప్పుడు ఈ ఫ్యూజ్ తీగలు వెంటనే వేడెక్కి కరిగిపోయి విద్యుత్ ప్రవాహాన్ని ఆపేస్తాయి. తద్వారా ఏ నష్టము జరగకముందే ఇవి అడ్డుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూజ్లు మన విద్యుత్ వలయాలకు బాడీగార్డ్స్ లాగా పనిచేస్తాయి. అయితే వలయంలో విద్యుత్ భారం లేదా ఓవర్లోడ్ ఎందుకు పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. దీనికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, ఒకే సాకెట్కు ఎక్కువ విద్యుత్ పరికరాలను కలపడం. దీనివల్ల వలయంపై భారం పెరుగుతుంది. రెండవది, తీగలపై ఉండే ప్లాస్టిక్ తొడుగు అంటే ఇన్సులేషన్ అరిగిపోయి రెండు తీగలు నేరుగా ఒకదానికొకటి తాకడం. దీన్ని షార్ట్ సర్క్యూట్ అని అంటాం. ఇలా జరిగినప్పుడు వలయం పొడవు తగ్గిపోయి ఆ ప్రదేశంలో విపరీతమైన విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ రెండు కారణాల వల్ల వలయంలో ఎక్కువ విద్యుత్ ప్రవహించినప్పుడు సరిగ్గా ఇక్కడే ఫ్యూజ్లు కరిగిపోయి మనకు రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఇళ్లలో ఫ్యూజ్లకు బదులుగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఎంసీబీలను విస్తృతంగా వాడుతున్నారు. ఫ్యూజుల్లాగా ఇవి కరిగిపోవు. అసలు ఫ్యూజ్లకు ఎంసీబీలకు తేడా ఏమిటంటే వలయంలో కరెంట్ ఎక్కువైనప్పుడు ఎంసీబీలు కరిగిపోవు. విద్యుత్ ఉష్ణ ఫలితం వల్ల వాటికవే స్విచ్ ఆఫ్ అంటే ట్రిప్ అయిపోయి కరెంట్ను ఆపేస్తాయి. విద్యుత్ ఫ్యూజులు కరిగిపోయి వలయాన్ని తెంచేస్తే వాటి స్థానంలో కొత్తవి వేయాలని మనకు తెలుసు. కానీ ఎంసీబీలను మనం మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ట్రిప్ అయిన వెంటనే స్విచ్ ఆన్ చేసి సులభంగా రీసెట్ చేస్తే ఇవి సరిపోతాయి. ఇవి ఫ్యూజ్ల కంటే ఎంతో సురక్షితమైనవి కాబట్టి ఆధునిక గృహాల్లో వీటినే వాడుతున్నారు. పాత ఇళ్లలో మరియు పాత పరికరాల్లో మాత్రమే ఇంకా ఫ్యూజ్లు కనిపిస్తాయి. అయితే ఈ రెండూ చేసే పని ఒకటే అయినా వాటి సాంకేతికతను బట్టి పనిచేసే విధానం మారుతుందని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇన్ని రకాల రక్షణ పరికరాలు ఉన్నప్పటికీ విద్యుత్తో పనిచేసేటప్పుడు ఎప్పుడూ చాలా అప్రమత్తంగా ఉండాలి. కరిగిపోయిన ఫ్యూజ్లను ఎప్పుడూ సొంతంగా రిపేర్ చేయకూడదు. అలాగే ఒకే సాకెట్లో ఫోన్ ఛార్జర్, ల్యాప్టాప్ ఛార్జర్, టీవీ ఇలా అన్నీ కలిపి ఓవర్లోడ్ చేయకూడదు. దీనిపై మనం తప్పకుండా జాగ్రత్త వహించాలి. భద్రత విషయంలో ఎప్పుడూ ఐఎస్ఐ మార్క్ గుర్తు ఉన్న పరికరాలనే మనం వాడాలి. ఆ గుర్తు వస్తువు యొక్క నాణ్యత
భద్రతా ప్రమాణాలను తెలియజేస్తుంది. ఇంతకు ముందు వీడియోలలో ఎల్ఈడి, సిఎఫ్ఎల్ బల్బుల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ భద్రతా ప్రమాణాల గురించి మనం చెప్పుకున్నాం. ఇక మెయిన్ స్విచ్ దగ్గర ఏదైనా పని ఉంటే పిల్లలు ఎప్పుడూ పెద్దల సహాయం మాత్రమే తీసుకోవాలి. సరే మరి, ఇవాల్టి వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? షార్ట్ సర్క్యూట్ లేదా ఓవర్‌లోడ్ జరిగినప్పుడు కరెంట్ ఎక్కువైపోయి తీగలు వేడెక్కుతాయని తెలుసుకున్నాం. అప్పుడు ఫ్యూజ్ ఒక బాడీగార్డ్ లాగా అడ్డుకుని తను కరిగిపోయి వలయాన్ని ఆపేస్తుంది. తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా మన ఇల్లును కాపాడుతుంది. ఫ్యూజ్ తీగలను ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర కరిగిపోయేలా టిన్, లెడ్ వంటి ప్రత్యేక మిశ్రమ లోహాలతో తయారు చేస్తారని మనం నేర్చుకున్నాం. వీటిలాగే ఆధునికంగా ఎంసీబీలు కూడా వచ్చాయి. ఇవి కరిగిపోకుండా స్విచ్ లాగా ట్రిప్ అవుతాయి కాబట్టి మళ్ళీ సులభంగా రీసెట్ చేసుకోవచ్చు. ఐఎస్ఐ గుర్తు ఉంటే పూర్తి భద్రత ఉన్నట్లే. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి వస్తువులనే మనం ఎంచుకోవాలి.